ప్రస్తుతం యూట్యూబ్ కి కొత్త లెక్కలు నేర్పుతూ ఆడియోకి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందా అనిపించిన సినిమా ఖైదీ నెంబర్ 150. 9 సంవత్సరాల విరామం అనంతరం మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇది మురుగదాస్ డైరెక్ట్ చేసిన కత్తి సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ సినిమా కథలో అంత మ్యాజిక్ ఏముంది? అసలు కత్తి సినిమా కథ ఏంటి? ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. సో ఇద్దరిలో ఒకరు క్రిమినల్, మరొకరు ఊరి ప్రజలకు మంచి చేయాలని తప్పించే జియాలజిస్ట్. ఈ సినిమాలో పేర్లు ఇంకా రివీల్ కాలేదు కాబట్టి క్రిమినల్ పేరు చిరు, మరొక పాత్ర పేరు జీవి అనుకుందాం. అయితే సినిమా ఓపెన్ కాగానే ఒక క్రిమినల్ ఎవరో జైలు నుండి తప్పించుకుంటాడు. దాంతో చిరు అతన్ని పట్టించి చిరు జైలు నుండి తప్పించుకుంటాడు. ఇక ఇక్కడ బ్రతకడం కష్టమని బ్యాంకాక్ కి వెళ్లిపోదాం అనుకుంటుండగా ఎయిర్పోర్ట్ లో హీరోయిన్ ని చూసి లవ్ లో పడి ఇక్కడే ఉండిపోతాడు. అయితే కొన్ని ఊహించని పరిణామాలతో ఒక వృద్ధాశ్రమంలో ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు. బ్యాంకాక్ వెళ్లే వరకు దాక్కోవడానికి అదే కరెక్ట్ ప్లేస్ అని అక్కడే ఫిక్స్ అయిపోతాడు. ఈలోగా నడిచిన చిన్న చిన్న ఇన్సిడెంట్ వల్ల హీరోయిన్ కూడా చిరుతో లవ్ లో పడుతుంది. ఈలోగా ఆ వృద్ధాశ్రమం తరపున ఒక సెరమనీకి అటెండ్ అయిన చిరు ఒక వీడియో చూస్తాడు. దాంట్లో జీవి అనే వేరే వ్యక్తి గురించి చూపిస్తుంటారు. అతను చిరు పోలికలతో ఉంటాడు. అతనే జీవి. అతను ఒక జియాలజిస్ట్. చాలా కాలంగా నీళ్లు లేక వర్షాలు కురవక కష్టాలు పడుతున్న ఒక రైతు కుటుంబం నుండే అతను కూడా వస్తాడు. అందుకే తన చదువు ఉపయోగించి అక్కడ నీటి కాల్వలు ఉన్నాయని గుర్తించి బోర్వెల్ వేయించడానికి ట్రై చేస్తుండగా బిజినెస్ మ్యాన్ అయిన ఒక విలన్ అక్కడ ఫ్యాక్టరీ కట్టాలని ట్రై చేస్తూ జీవి మ్యాటర్ బయటికి రాకుండా అతన్ని చంపించాలని ట్రై చేస్తాడు. అలా విలన్ గాను చంపడానికి వెంటపడిన జీవిని కాపాడి హాస్పిటల్లో చేర్చి అతని ప్లేస్ లోకి వచ్చిన చిరు అసలు విషయం తెలుసుకొని జీవి మొదలు పెట్టిన పోరాటాన్ని అతను పూర్తి చేయాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలోనే విలన్ అయిన ఆ బిజినెస్ మ్యాన్ కి ఎదురు నిలిచి పోరాడతాడు. కోర్టు కూడా అసలు విషయాన్ని గుర్తించినా కూడా ఆ బిజినెస్ మ్యాన్ సృష్టించిన ఫేక్ సాక్ష్యాలతో 5 రోజుల్లోగా ఆ ఫ్యాక్టరీకి అంతా వ్యతిరేకం అనే విషయాన్ని ప్రూవ్ చేయమని నోటీస్ ఇస్తుంది. దాంతో చిరు ఈ విషయాన్ని నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్లి ఎలా ఆ ఊరిని ఆ బిజినెస్ మ్యాన్ బారి నుండి రక్షించాడు, బిజినెస్ మ్యాన్ దగ్గర లాక్ అయిన జీవిని ఎలా రక్షించాడు అన్నది కథ. ఆ తర్వాత హీరోయిన్ చిరు ప్రేమని యాక్సెప్ట్ చేయడంతో అసలు నిజం చెప్పి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. అయితే ఒరిజినల్ కత్తికి మూలమైన రైతుల సమస్యను అలానే ఉంచి ఖైదీగా ఉన్న చిరు విషయంలోనే మార్పులు చేశారని తెలుస్తుంది. ఇక చిరు పాత్రలో హైలైట్స్ అయిన కోయిన్స్ ఫైట్స్ అలాగే క్లైమాక్స్ లను ఒరిజినల్ లో ఉన్నట్టే తీశారు. ఇక కొత్తగా యాడ్ చేసిన ఐటమ్ సాంగ్ ని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా డిజైన్ చేశారు. అలాగే చిరు ఇష్టపడి అడిగి మరీ చేయించుకున్న బ్రహ్మానందం ట్రాక్ ఎలా డిజైన్ చేశారన్నది ఆసక్తికర అంశం. అలాగే చిరు ఏజ్ పరంగా, ఇమేజ్ పరంగా ఇబ్బంది అనిపించిన చిన్న చిన్న మార్పులతో కత్తిని మరింత పదురుగా తీర్చిదిద్దారు. అందుకే తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి ఇక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. లెట్స్ స్టడీ ఫర్ మెగా ఫెస్టివల్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.